అందరికీ నమస్తే. రైతు భరోసా ఇచ్చినా ప్రభుత్వం మీద జనాల అభిప్రాయం మారతలేదంట. ఇది ఎవరో ఇచ్చిన రిపోర్టో, ఎవరిచ్చిన సర్వేనో తెలవదు. కానీ ప్రభుత్వంలో జరుగుతున్న చర్చ. అరే మనం రైతు భరోసా ఇచ్చినాం కదా, ఇచ్చినా కూడా ఎందుకు ఇంకా గులుగుతున్నారు రైతులు? ఏమో చూద్దాంలే, ఏదో ఈసారి ఇచ్చిండు మరోసారి ఇస్తాడా, ఇది ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. ఏంది ఇది? వచ్చిందాకా నమ్మకం లేదు. నిజానికి కూడా 1 ఎకరా 2 ఎకరాలు 3 ఇచ్చుకుంటూ వస్తున్నాడు కదా. ఏదో ఫస్ట్ టైం అట్లా ఇస్తున్నాడు. అంతకుముందు ఇంకోలాకి ఇచ్చిన, అంతకుముందు వాళ్ళకి ఇస్తున్నాడు కదా. వచ్చిన రైతులు వచ్చింది అని చెప్తున్నారు. రానోళ్ళు ఏమో వస్తుందేమో అని చూస్తున్నారు. వచ్చిన వాళ్ళు ప్రభుత్వం చేసింది సూపర్ అనే దానిలో లేరు. ఇంకా రానోళ్ళు బాధ రానోళ్ళది ఎట్లా ఉంటుంది. వీళ్ళు హడావిడి ఎక్కువ, బిజీ ఎక్కువ, బిజినెస్ తక్కువలాగా. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. అసలు ఈయన విడతకు బహిరంగ సభలు పెడుతుండు కదా, పెట్టింది కదా. అంటే ఎక్కువ ఆశిస్తున్నాడు నేను. ఇప్పుడు రైతులకు సహాయం చేయాలి, రైట్, ప్రభుత్వం చేసేసి ఆటోమేటిక్ అది పాత స్కీము, పాత కథ, అది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. దానికి మాకు ఎక్కడ క్రెడిట్ రాదో, ఓ సభ పెట్టి నేను గట్టిగా మాట్లాడితేనే రైతులకు అర్థమవుతుందేమో, రైతులు చల్లబడతారేమో, రైతులు అసంతృప్తి పోతుందేమో, నేను చెప్పాలి అని ఒక ఉబ్బలాడుతున్న ఆయన మొన్న కూడా సభ పెట్టిండు. మళ్ళీ ఎండింగ్లో కూడా సభ పెడతారంట. మళ్ళీ అయిపోయినాక మళ్ళీ ఖమ్మంలో సభ పెడతారంట. నాకు ఒక ఫార్మర్ ఫోన్ చేసిండు నారాయణఖేడ్ నుంచి. ఏంది సార్ ఈ రైతు భరోసా, కేసీఆర్ రైతు భరోసా ఇచ్చినప్పుడు అసలు సభనే పెట్టలేదు. స్టార్టింగ్లో ఫస్ట్ ఏదైనా స్కీమ్ స్టార్ట్ అయిన బహిరంగ సభ పెడతారు కదా, కానీ కేసీఆర్ మాత్రం సభ పెట్టలేదంట. నేను కూడా తర్వాత వెరిఫై చేసిన, నిజమే, సభ పెట్టలే, ఏం పెట్టలేదు. ఇస్తామన్నారు, ఏమో ప్రెస్ మీట్లు ఏదో ఇస్తామన్నారు, వచ్చేసినాయి అంతే. అందరికి టంగ్ మోగింది, వచ్చేసినాయి అన్నారు. బాగుంది అన్నారు. నాలాంటి జర్నలిస్టులు పోయి రైతు భరోసా వచ్చినాయా, రైతు బంధు వచ్చినాయా, అవసరమా, రైతులకి నిజంగా అవసరమైన ఈ స్కీము ఇవ్వాల్సిందేనా అని మాట్లాడించినాం. అప్పట్లో ఫీడ్బ్యాక్ తీసుకున్నాం, అవన్నీ జరిగినాయి. కానీ ఈయనేమో ఇచ్చేది తక్కువ, హడావిడి ఎక్కువ. దాంతో ఇట్లా అవుతుందేమో బహుశా. హడావిడి లేకుండా సాదాసీదాగా ఇచ్చుకుంటూ పోతేనేమో ప్రభుత్వం ఇచ్చింది, ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పుకునే అవకాశం దొరికేది. కానీ వీళ్ళు హడావిడితోన మంచిది. ఇంక ఈసారి ఇచ్చారు, మళ్ళీసారి ఇస్తారో ఎవరో తెలియదు. రచ్చకడ మీద ముచ్చాలి, చాలా విచిత్రంగా నడుస్తుంది దాని మీద. నీకు వచ్చిందా అంటే నాకు వచ్చింది, ఇక వచ్చింది, ఈసారికి వచ్చింది, ఇంకా మళ్ళీసారికి ఏమో తెలియదు. ఎందుకు ఇట్లా అయింది? రేవంత్ రెడ్డి ఆయన కలిసిన ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు కలుస్తుంటారు కదా, వాళ్ళ లీడర్లు ఎవరన్నా వాళ్ళ పార్టీ వాళ్ళు కలిస్తే ఏమంటారు, రైతులు హ్యాపీగా ఉన్నారా, మంచిగా ఉన్నారా, ఎట్లా రైతు భరోసా మంచిగా వస్తుందా, రైతు భరోసా రాగానే రైతులు అసంతృప్తి చల్లారిందా అని అడుగుతున్నాడంట. వాళ్ళేమో నామూషికి కొంత ఇంకా కొద్దిగా ముందు ఇంకా కలవలేదని, వస్తున్నారు సార్ అని చెప్పిండ్రని, చెప్పలేదని, బాగున్నారు సార్ అని అట్లా చెప్పే ప్రయత్నాలు నడుస్తున్నాయట. మళ్ళీ అట్లా చెప్తున్నారంట. కానీ వాళ్ళ ఇంటర్నల్ రిపోర్ట్ ఏమో రైతులు అసంతృప్తితో ఉన్నారు. దాన్ని అసంతృప్తి పోగొట్టడానికినే ఈ సభలు సమావేశాలు పెడితే అదేమో పోతలేదు. అయితే జనం అనేది ఏంది, రైతులు అనేది ఏంటంటే, అరే ఆకలి ఉన్నప్పుడు అన్నం పెట్టాలి, కానీ మీకు ఎల్లుండి బిర్యానీ పెడతా, వచ్చే నెల బిర్యానీ పెడతా అంటే అవసరం వచ్చినప్పుడు అక్కడకు గవర్నమెంట్ పనికొస్తలేదు. రైతు భరోసా టైంకి ఇయ్యరు, ఇస్తారో తెలియదు, వచ్చిందాక నమ్మకం లేదు. ఇట్లా మొత్తం నమ్మకం కోల్పోయింది అనమాట రైతుల్లో. ఇప్పుడు ఎమ్మెల్యేలు కాన్స్టిట్యున్సీలో కూడా తిరగలేని సిచ్యువేషన్లో రైతు భరోసా కూడా ఒకటి, కానీ రైతు భరోసానే కాదు, ఇంకా చాలా కష్టాలున్నాయి కదా. ఎట్లా ఉందంటే తుడపాశం పెట్టి చాక్లెట్ తినిపిస్తే నడవదు కదా. రైతులకు అన్ని తుడపాశాలు పెట్టింది గవర్నమెంట్, అందుకు వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళకు రుణమాఫీ కానీ రైతులు ప్రతి ఊర్లే ఉన్నారు. రుణమాఫీ కాలేదు, ఇంకా అయిపోయింది అనిపించింది ఆల్రెడీ. ఇక కాదు, రుణమాఫీ అయిపోయింది. ఇప్పుడు రైతు నాలే అందరికి వచ్చింది, మాకు వచ్చింది, రుణమాఫీ అయ్యింది అని. ఇంకా అయిపోయిందని వీళ్ళు ప్రకటిస్తే మరి కానోళ్ళు, ఒడ్లు కొనని రైతులు, బోనస్ పడని రైతులు, బోనస్ పల్లె ఇంతవరకు, మొన్న కొన్న ఒడ్ల బోనస్ పల్లె. ఒడ్లు కొనని ప్రభుత్వం, చచ్చిపోయారు రైతులు ఒడ్లు కొనాలంటే, అమ్ముకోవాలంటే. మళ్ళా ఇప్పుడేమో మళ్ళీ కాలం అయితే లేదు, గవర్నమెంట్ బాధ్యత నీళ్ళు ఇవ్వడం, నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. యూరియా ఇన్నో బోర్ కింద ఇంత వరేసుకుందామంటే యూరియా లేదు. ఇట్లా చాలా కష్టాలు రైతుల విషయంలో గవర్నమెంట్ విధానమే అట్లా పాడైంది.
ఇప్పుడు ఏదో ఒక విషయంలో ఏదో తప్పు జరిగిందంటే సరే ఒక విషయంలో తప్పు జరిగింది మిగతా బాగానే ఉన్నాయని చెప్పడానికి వస్తుంది. ఇప్పుడు యూరియా అందలేదు, సరే అదొకటి బాగాలేదేమో మిగతా అంతా బాగానే ఉంది. కానీ అన్నిట్లో మిస్టేక్స్ జరుగుతాయా? అన్ని విషయాలు, మొక్కలు కొనేది లేదు, పత్తి కొనేది లేదు, ఒడ్లు కొనేది లేదు, యూరియా ఇచ్చేది లేదు, రైతు భరోసా ఎప్పుడు ఇస్తుందో తెలియదు, రుణమాఫీ అయిపోయింది చేసేది లేదు, బోనస్ ఎప్పుడు పడుతుందో తెలియదు. ఇంకేం కావాలి వాళ్ళకి? అన్నీ బొక్కలే ఉన్నాయి కదా. అందుకే వాళ్ళు తీవ్రమైన అసంతో. యాక్చువల్గా ఈ రైతు భరోసా తర్వాత ఎమ్మెల్యేలందరినీ కాన్స్టిట్యున్సీలకు పోండి, ఊర్లకు పోండి, రైతులను కలవండి, మనం రైతు భరోసా ఇచ్చినప్పుడు మనం గ్రేట్గా చెప్పుకోవాలి కదా అని చెప్పిరంట ఎమ్మెల్యేలు. కానీ ఎమ్మెల్యేలు తెలుసు ఇది ఒక్కటి ఇచ్చిపోతే ఊకోరు రైతులు. రైతుల్లో అసంతృప్తి అంత ఉందన్నమాట, కొంచెం లేదు. 90% రైతులు, రైతు బిడ్డలు, రైతు ఫ్యామిలీసే కదా మొత్తం మన తెలంగాణలో. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా అంతా రైతు బిడ్డలే ఉంటారు. ఊళ్ళో వ్యవసాయం ఉంటుంది, వాళ్ళ ఫాదర్ వ్యవసాయం చేస్తుంటాడు, ఇక్కడ నుంచి ఫాలోఅప్ చేస్తుంటాడు, అన్నీ రిలేటెడ్ ఉంటుంది. అందరూ అసంతృప్తే. ఇచ్చిండ్రు అబ్బా సూపర్ అని ఒక ఎగ్జైట్మెంట్ వస్తలేదు జనాలలో. రైతు భరోసా సరే ఆయనేమి సంపద సృష్టించేమి ఇవ్వలేదు, అప్పు చేసి దానిలో రేవంత్ రెడ్డి గొప్పతనం కూడా ఏం లేదు. ఆయన గొప్పతనం దీనిలో లేదు. నేను పాత అప్పు కట్టడానికే కొత్త అప్పు చేసిన అని చెప్తే అందులో కూడా ఆయన గొప్పతనం లేదు. ఇక ఆయన ఈయననే కావాలనా? అప్పు తీర్చడానికి అప్పు ఈయనకి ఈయననే కావాలనా? అవసరం లేదు, ఈయన పనే ఉంది దానిలో. సేమ్ ఆస్తులు సృష్టించకుండా, సంపద సృష్టించకుండా అప్పులు తీసుకొచ్చి ఈయనకే ఏమవుతా ఎవరైతే ఏముంది రైతులకు ఇచ్చినాం, మళ్ళీ జనాల మీదే కదా పడేది. సరే అదంతా వస్తుంది, మళ్ళీ ఈయన చేసిన అప్పులు ఎవడు కట్టాలి, ఇవన్నీ ఉన్నాయి. అయితే రైతులు ఎందుకు అంత ఎగ్జైట్మెంట్లో లేరు? ఎందుకు ఎమ్మెల్యేలు ఇంకా పోదాం అంటే ధైర్యం చేస్తలేరు? ఎమ్మెల్యేలు ఎందుకు ధైర్యం చేస్తలేరు అంటే రైతుల దగ్గరకు పోతే వాళ్ళేమి ఇది ఇవ్వగానే రైతు భరోసా పడంగానే అబ్బా గ్రేట్ రేవంత్ రెడ్డి అని అంటలేరు, ఏదో ఇచ్చిర్లే అంటున్నారు. ఇక ఎమ్మెల్యే పోతే ఇవన్నీ నేను చెప్పలే అవన్నీ ఏకరువు పెడతారు ముందర కూర్చోబెట్టి. ఇక వారికి సమాధానం కూడా చెప్పే పరిస్థితి. రుణమాఫీ కానీ రైతు వచ్చి అడిగితే ఏం చెప్తారు? రైతు రుణమాఫీ చేపిస్తా అని చెప్తాడా? హామీ ఇస్తాడా? హామీ ఇవ్వలేడు. బోనస్ పడలేదంటే ఇస్తాడా? పడుతుంది అని చెప్తాడు, అంతకు మించి చేసేది ఏం లేదు. లేకపోతే ఇంతకుముందు రైతు భరోసా ఏమైందంటే చెప్పాడు. కౌలు రైతులు ఇంకా మెయిన్గా కౌలు రైతులు అయితే వాళ్ళ 100% అసంతృప్తితో ఉన్నారు. 100%, ఎందుకంటే వాళ్ళకి ఏం చేయలేదు. ప్రతిపక్షం ఉన్నప్పుడేమో కౌలు రైతులకు ఇస్తాం, భూ యజమానులకు ఇస్తాం, వీళ్ళకి ఇస్తాం, వాళ్ళకి ఇస్తాం అన్నీ చెప్పిండ్రు. కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు కౌలు రైతులు ఊసేలేదు, వాళ్ళ లెక్క తెలియదు, వాళ్ళకి పత్రం లేదు, వాళ్ళకి ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు కౌలు రైతులు. తెలంగాణలో కౌలు రైతులు 60%, 50 to 60% ఉంటారంట. మరి వాళ్ళ పరిస్థితి ఏందో కూడా గవర్నమెంట్ ఆలోచించాలి. అందుకే అంటున్నా ఎమ్మెల్యేలు రైతు భరోసా ఇచ్చిన మీరు ఊర్లోకి పోండి అంటే ఎమ్మెల్యేలు ఎందుకు వస్తలేరు అంటే చాలా సమస్యలు ఉన్నాయి. ఈ గవర్నమెంట్ వచ్చినాక చూసినాయి. ఇక భూభారతి సమస్యలు కూడా చాలా ఉన్నాయి. ధరణి బాధితులంతా భూభారతి బాధితులైన. ధరణిలో 100 మంది ఉంటే భూభారతిలో 200 మంది అయినారు బాధితులు. నేను చూసిన ధరణి బాధితుల గ్రూప్ అని వాట్సాప్ గ్రూపులు ఉండేది, ఇప్పుడు దాని పేరు మార్చి భూభారతి గ్రూప్ బాధితులు అని పెట్టినారు. భూభారతి బాధితులు గ్రూప్ పేరు, వాట్సాప్ గ్రూప్ పేరు. నాకు తెలిసి ఇట్లాంటి ప్రతి మండలంలో, ప్రతి ఊర్లో, ప్రతి జిల్లాలో ఉన్నాయి గ్రూపులు. భూభారతి ఉన్న సమస్యలు ఎక్కువనాయా తక్కువనాయా? అది కూడా రైతుల బాధనే. ఇన్ని ఇష్యూస్ పెట్టుకొని క్రెడిబిలిటీ వస్తలేదు మనకి ఇది మనం పైసలు 9,000 కోట్లు ఇచ్చినా కూడా వస్తలేదు అంటే ఈ 9,000 కోట్లు ఎట్లయినా అప్పు చేసేవాళ్ళు వాళ్ళు. ఇది రైతులకు ఇస్తారు, లేకపోతే కాంట్రాక్టర్కి ఇచ్చేవాళ్ళకి అంతే. కాంట్రాక్టర్లకు ఇస్తే వాళ్ళకి డబ్బులు వచ్చేది ఎవరికో కొంతమందికి. రైతులకు ఇస్తే కనీసం ఓట్లన్నా పడాలని. ఓట్లు అంటే ఇప్పుడేం ఓట్లు లేవు, కానీ కనీసం రైతులు అబ్బా ఇచ్చిండు ఇంకా మనం సూపర్ ఈ గవర్నమెంట్ అనిపించుకోవాలనేది ప్రభుత్వం కోరిక. కానీ అదేమో నెరవేర్తలేదు. ఎందుకంటే ఇంకా అవే సమస్యలు, రైతుల సమస్యలు. వాళ్ళు ఇంకా కరువులకు దిగలే. ఇంకా ఇప్పుడు కరువు స్టార్టింగ్లో ఉన్నాం మనం. కరువులకు దిగిన తర్వాత ఇంకా చాలా కథ ఉంటుంది సినిమా. దాని మొత్తానికి గవర్నమెంట్ బాధ్యత వహించాల్సి వస్తుంది. కరువు వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఆదుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ పైన ఉంటుంది. వానలో వరదలో వచ్చి పంట కొట్టకపోతే వాళ్ళు కూడా సాయం ఇచ్చింది లేదు. కామారెడ్డో లేకపోతే ఎల్లారెడ్డో లాస్ట్ ఇయర్. ఇట్లాంటి అన్ని సమస్యలే. అగ్రికల్చర్ వ్యవసాయ రంగంలో ఎవ్వరు ఏం చేయలేదు. ఈ గవర్నమెంట్ ఏం చేయలేదు. ముఖ్యమంత్రి ఏం చేయలేదు, లేకపోతే కోదండరెడ్డి ఉంటారు వ్యవసాయ కమిషన్ చైర్మన్, ఆయన పెద్ద మనిషి. మరి ఆయన చెప్తే రేవంత్ రెడ్డి వినడా లేదా, పోచారం శ్రీనివాస్ సలహాదారు అగ్రికల్చర్, మరి ఆయన చెప్తే వినడా లేదా, అసలు చెప్పిండా లేదా ఏమో తెలియదు. కానీ రైతుల్లో మాత్రం ఒక అసంతృప్తి గూడు కట్టున్నది. ఈ అసంతృప్తి ఒకసారి రైతు భరోసా ఇస్తే పోతారు కనిపిస్తలేదు. ఇక అందుకే అంటారు సార్ నమ్మకం పోతే మళ్ళీ రాదు. ఆ నమ్మకం పోగొట్టుకున్నారు. ఆ అనవసరమైన మాటలు మాట్లాడి, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి, రైతు భరోసా మీద అడిగితే చెప్పు తీసుకుని కొట్టాలని ఓ మినిస్టర్ అని
ఇట్లాంటివన్నీ మాట్లాడి రైతుల్లో క్రెడిబిలిటీ పోయింది ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పుకునే పరిస్థితి లేదు. ఏవో వచ్చింది తీసుకుంటున్నాం, మళ్ళీ వస్తారో తెలియదు. అట్లాంటి సిచ్యువేషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్.